మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును. నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. అందరూ ఆమేనని చెప్దాం ఒకసారి. హల్లెలూయా. దేవుని పిల్లలకు వారు పొందబోయేటువంటివి పొందిన తర్వాత కాదు, పొందబోయే ముందే దేవుడు దాన్ని తెలియచేస్తాడు. మన దేవుడు ప్రస్తుతం మాత్రమే కాదు, ఆయన గతము ఎరిగిన దేవుడు, ప్రస్తుతం ఎరిగిన దేవుడు, భవిష్యత్తును కూడా ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన తన పిల్లల జీవితంలో ఏదైనా చేసేటప్పుడు ఆయన చెప్పి చేస్తాడు. కాబట్టి ఆయన వారు పొందబోయే స్వాస్థ్యం, వారు పొందబోయే దేశం ఎలా ఉంటుందో దాని నైసర్గిక స్వరూపం దగ్గర నుండి దాని యొక్క కేర్ ఏ విధంగా ఉంటుందో కూడా ప్రభువు వారికి ముందుగానే చెప్పాడు. ఈ 2024 ఇంకా మనం ఇప్పుడే ప్రారంభించాం. దీని గురించి మీరు ఎంతమంది ప్రార్థన చేశారు? ప్రభువా 2024 ఎలా ఉండబోతుంది నా జీవితంలో? భయపెట్టేదిగా ఉండబోతుందా? ధైర్యం ఇచ్చేదిగా ఉండబోతుందా? ఆదరించేదిగా ఉండబోతుందా? సహాయం చేసేదిగా ఉండబోతుందా? ప్రభువా ఏ విధంగా ఉండబోతుందని మీరు ప్రార్థన చేశారా? ఎస్, 2024 భయాలు కలిగించే సంవత్సరం మాత్రం కాదు, అభద్రతను కలిగించే సంవత్సరం కాదు, కష్టాలు మాత్రమే జీవితంలో తెచ్చే సంవత్సరం అంతకంటే కాదు. మనకు ప్రస్తుతం ఉన్నది రిసెషన్ నడుస్తుంది అని, కరోనా వచ్చేస్తుంది అని, ఇంకా పరిస్థితులు భయంకరంగా మారిపోతాయి. బట్ 100% ఐ హర్డ్ ఫ్రమ్ గాడ్, నో, ఇది ఖచ్చితంగా మేలు ఎంత జరుగుతుందో కొంత నష్టం కూడా జరిగే సంవత్సరమే. నష్టం డామినేట్ ఎట్టి పరిస్థితుల్లో కాదు. కానీ దేవుని పిల్లలకు దేవుని భద్రత ఖచ్చితంగా ఇవ్వబడిన సంవత్సరమే 24. ఈ మాటని మీ గుండెల్లోకి రిసీవ్ చేసుకోండి. ఐ ఆస్క్డ్ గాడ్, ప్లీడెడ్ అట్ హిస్ ఫీట్ అండ్ హీ రివీల్డ్ మీ ఫ్యూ థింగ్స్. కాబట్టి ఇది భయపెట్టే సంవత్సరం కాదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మనల్ని భయపెట్టే వాటిని ఆయనే భయపెడతాడు, అవి తరమకుండానే పారిపోతాయి. ఈ సంవత్సరం దేవుని యొక్క కనుదృష్టి మన మీద నిలుస్తుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఈ సంవత్సర ప్రారంభం నుండి ఈ సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు మన మీద ఉన్నాయి. చెప్పండి, ఉన్నాయని చెప్పండి. ఆయన కన్నులు నా మీద ఉన్నాయి, ఆయన కన్నులు మీ మీద ఉన్నాయి, ఆయన కన్నులు మనందరి మీద ఉన్నాయి. చెప్పండి, కన్నులు ఏం చేస్తాయి? జరిగేదాన్ని చూస్తూనే ఊరుకో, వెంటనే అవి స్పందిస్తాయి. కళ్ళు చేతులకు చెప్తాయి, స్పందించు నా బిడ్డ విషయంలో. ఆ దక్షిణ హస్తం మన పక్షాన పని చేస్తుంది. దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు. దేవుడు ఎప్పుడు ఏది చేసినా చెప్పి చేస్తాడు. వారికిచ్చే భూమి గురించి, వారి పొందే భవిష్యత్తు గురించి, వారి జీవితాన్ని గురించి ఇవ్వబోయే ముందే దేవుడు వారికి చెప్పాడు. ఆ ప్రాంతాన్ని గురించి చెప్పాడు. అది కొండలు లోయలు కలిగినటువంటి దేశం. లోయల్లో సమృద్ధి ఉంటుంది, కొండల్లో ధనం ఉంటుంది. అంటే అందుట్లో ధనధాన్యాలు, పాలు తేనెలు, సమృద్ధి, సంపద, పచ్చిక ఉన్నటువంటి దేశం అని దాని యొక్క అర్థం. సో ఆ యొక్క కొండలలో మీరు రాగిని తవ్వి తీయవచ్చు అని బైబిల్ గ్రంథంలో ఉంది. అలాంటి కొండలు ఆ రోజు వారికి అక్కడ కలిగి ఉన్నారు. తర్వాత ఆ లోయల్లో చక్కని సమృద్ధి వాళ్ళు కలిగి ఉన్నారు. ఈ రోజు కూడా ఇజ్రాయేల్ని మీరు చూస్తే పనికి రానటువంటి నేలల్లో వాళ్ళు బంగారాన్ని పండిస్తున్నారు. మన భారతదేశాన్ని అడిగారు, మీరు ఆ ఎడారిని మాకు ఇచ్చేయండి, ఆ ఎడారిని మాకు ఇస్తే మేము దాన్ని తీసుకొని వండర్స్ చేస్తామని చెప్పన్నారు.
భారతదేశం దాన్ని ఇచ్చేస్తే ఎలా ఉంటుందో, మరి మన గుర్తింపు, మన గొప్పతనం, మన టెక్నాలజీ పడిపోతాయేమో అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. వారు ఖచ్చితంగా ఇజ్రాయేల్ చెప్పింది ఏమిటంటే, సహారా ఎడారిని మాకు ఇవ్వండి, మేము దాన్ని ఏం చేస్తాం, రత్నాలు పండిస్తామని చెప్పారు. హల్లెలూయా. సో దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం, తెలివితేటలు ఎలాంటి భూమిలో నుండైనా శ్రేష్టమైన దాన్ని బయటికి తీయగలిగిన జ్ఞానం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఈ రోజున వారికి వర్షపాతం చాలా తక్కువ. మనకున్నంత వర్షపాతంలో కనీసం క్వార్టర్ కూడా వాళ్ళకు ఉండదు. కానీ ఏ ఒక్క చుక్క కూడా వాళ్ళకి వేస్ట్ కాదు. ఆకాశ వర్ష జలం త్రాగుతుంది అన్నారు. ఆకాశ వర్ష జలాన్ని వేస్ట్ చేయకుండా వాళ్ళు పంటలకు కానీ, అక్కడ ఉన్నటువంటి మనుషులకు కానీ, అక్కడ ఉన్నటువంటి పశువులకు కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయానికి కానీ పక్కాగా వాళ్ళు వాడుతూ ఉన్నారు. అక్కడ పండేటువంటి ఆ ఫలాలు చాలా టేస్ట్గా ఉంటాయి. రకరకాల డిఫరెంట్ ఫ్రూట్స్ని మీరు ఇజ్రాయేల్ వెళ్ళినప్పుడు మీరు చూడొచ్చు. అయితే ఇదంతా కూడా ముందే చెప్పి దేవుడు ఇచ్చాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏమైతే ఈ వాగ్దానం ద్వారా ప్రభు మీతో చెప్పాడో, ఏమైతే ఈ వాగ్దానం ద్వారా ప్రభు మీకు ప్రామిస్ చేశాడో, ఆ ప్రామిస్ చేసిన దాన్ని ఖచ్చితంగా ప్రభు నెరవేర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వారికి చెప్పి ఆ దేశాన్ని ఇచ్చాడు. ఈరోజు చెప్పి ఈ దీవెనను మనకిస్తున్నాడు. చెప్పిన తర్వాత వాళ్ళు పొందుకున్నారు. దేవుడు చెప్పిన తర్వాత మన జీవితంలో దీన్ని చేస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, చెప్పిన దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా నెరవేరుస్తాడు.